అంటే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇప్పుడు 42% రిజర్వేషన్ విషయానికి వస్తే ఒక పక్క బీజేపీ అసలు తెలంగాణలో కావచ్చు కేంద్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా బీసీలకు ఎక్కువ న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీజేపీ అని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నారు నాయకులు. మరి ఇది ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? అంటే ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా చాలా ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేయడం కావచ్చు, అమలు చేయడం కావచ్చు, అంత ముందంజలో వ్యవహరించినటువంటి బీజేపీ పార్టీ ఈ 42% బీసీ రిజర్వేషన్కి రాగానే ఆ ముస్లిం రిజర్వేషన్స్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయమని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అన్న ఇది? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కానీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలని కానీ ఎక్కడ కూడా పోరాటాలు జరగలేదు, ఎక్కడ కూడా ఆందోళనలు జరగలేదు. కానీ మేఘాల మీద రాత్రికే క్యాబినెట్లోకి తీసుకొచ్చారు. క్యాబినెట్ నుండి వారం రోజులలో పార్లమెంటు పోయింది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం కాగానే రాజ్యసభకు పోయింది. రాజ్యసభ నుండి రాష్ట్రపతి కాడికి పోయింది. దాదాపు వితిన్ 2 months లోపే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసారు. ఈరోజు దేశవ్యాప్తంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవుతున్నాయి. అయితే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఏదైతే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టాదో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో అది ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్లు అన్నీ 60% అవుతుంది. ఏ ఆందోళన కానీ ఎక్కడ కానీ అడగని వారి కోసమేమో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఆగమేఘాల మీద అమలు చేసింది. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా మాకు రిజర్వేషన్లు పెంచాలి, చట్టసభలో రిజర్వేషన్లు కావాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి, బీసీల యొక్క కులగణన చేయాలని చెప్పి చేస్తే పోరాటాలు ఎన్నో సంవత్సరాలు దశాబ్ద కాలం నుండి కూడా పోరాటం చేస్తున్న బీసీల యొక్క డిమాండ్ను బీజేపీ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్ననే సరే బీసీలు దేశవ్యాప్తంగా చేస్తున్న డిమాండ్కి తలొచ్చి ఈరోజు ఏదో మేము కులగణన చేస్తాం సెన్సెస్ అని దాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ చిత్తశుద్ధితోని తక్షణమే బీసీల యొక్క కులగణనను తక్షణమే చేపట్టి రాబోయే రోజుల్లో చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మనం ఏమంటున్నాం అంటే ఎవరిదో మాకు కావాలంటలే, ఎవరి జనాభాతో వారికి, ఎవరు ఉంటే అందరం అన్నదమ్ములాగా పంచుకుందాం అంతే తప్పించి ఒక వ్యత్యాసం ఎందుకు, ఒకరికేమో ఎక్కువ ఒకరికేమో తక్కువ అనేది లేకుండా అందరూ సమానము, ఎవరెంతో వారికి అంత అనే నినాదంతో అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బీసీలను ఇన్ని సంవత్సరాలు ఓటు బ్యాంకుగా ఇన్ని సంవత్సరాలు వాడుకున్నారు. ఇప్పుడు రెండు పార్టీలు కేంద్రంలో పార్లమెంట్లో ఒకసారి అనుకుంటే ఒక్కటే నిమిషంలో అయిపోతుంది, ఒక రోజులో అయిపోతుంది. అదే ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, కులగణన చేయాలంటాడు, తెలంగాణ ఆదర్శం అంటాడు, కులగణన చేసిందంటాడు. కానీ ఎంత విచిత్రం అంటే రాహుల్ గాంధీకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఈయననేమో దేశవ్యాప్తంగా మాకు తెలంగాణలో చేసిన కులగణన ఆదర్శం చాలా పెద్ద ఎత్తున చేసినాం, 42% అమలు చేయబోతున్నాం తెలంగాణలో అని చెప్తాడు. ఈ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి ఒక రైలు వేసుకొని ఢిల్లీకి పోయింది. ఢిల్లీ పోయి మేము 42% రిజర్వేషన్లను దాన్ని అమలు చేయాలి, దానికోసం బీజేపీ పార్టీ అది చేయాలని చెప్పి జంతర్ మంతర్ కాడ ధర్నా పెడితే కూతవేటు దూరంలో పక్కన పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంటులో రాహుల్ గాంధీ ఉంటాడు. ఈ ధర్నాకు మాత్రం వీడికి రాడు, దానికి మద్దతు తెలపడు, దాంట్లో మాట్లాడు. అంటే ఆయన చిత్తశుద్ధి అక్కడే కనిపెడుతుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కానీ రాహుల్ గాంధీ చిత్తశుద్ధి కానీ ఆ రోజే తెలిసిపోయింది. ఏమైనా ఓటు కోసం అన్నట్టు అప్పుడు వాళ్ళతో పాటు పాల్గొని ఆ ధర్నాలు కూర్చున్నటువంటి ముఖ్య ఒక ఒత్తిడి. ఇప్పుడు ఎందుకు దాని మీద ఏదో చేసినాం అయిపోయింది వదిలేసినాం అంతే. ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ మా నాయకుడే ఆడికి రాలేదు, చేయలేదు, నాకు కూడా ఎందుకులే, ఏదో అయిపోయిందిగా, ఓట్లు అయితే వేయించుకున్నాం, అయిపోయింది చూద్దాం అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన ఒక కొత్త పల్లకి ఎత్తుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒకవేళ చట్టం కాకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా మాకెందుకండి చట్టం, మీరు ఏదైతే ఇచ్చి చెప్పిరో హక్కుగా కావాలి. అంటే పార్టీల పరంగా ఇస్తే బీసీలకు ఏమైనా అన్యాయం జరిగే? తప్పకుండా అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే పార్టీ ఇప్పుడు పార్టీలో ఒకరికి ఎవరు వినరు, వీళ్ళే ఒకరు చెప్తారు అన్ని పార్టీలు బీసీలకు ఇస్తాయి. కానీ ఒక అవసరం కూడా ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఒక అవతల వేరే ఒక అతను వస్తాడు, ఇండిపెండెంట్గా నామినేషన్ చేస్తాడు, నాకు పార్టీతో సంబంధం లేదంటాడు, వీళ్ళే వేపిస్తారు. వీళ్ళే వేపించి ఒక వేరే అగ్రకుల పార్టీలో ఇంకో పార్టీల చేతిలో ఉంటుంది. ఉండదు పార్టీలు ఏమవుతుంది, పార్టీ ఆయన పార్టీ మాకు మేము చెప్తే ఇంటలేడంటారు, వీళ్ళే చెప్పి నువ్వు వేయిపోరా మేము చూసుకుంటా అంటారు. మళ్ళీ అన్ని కలిసారు ఒక బీసీని ఓడించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పార్టీల తరపున ఇచ్చేది అనేది అది సాధ్యం కాదు, అది అమలు కాదు, అది వేస్ట్. ఏమైనా చట్టం ద్వారా చేస్తే తప్పించి 42% అనేది. అందుకే మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని తక్షణమే ఏదైతే ఇప్పుడు హైకోర్టు చెప్పారు కదా September 30 ఈ 3 నెలల్లో
ఏం కార్యాచరణ చేస్తారు, ఏ విధంగా ఈ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మీరు ఎట్లా కృషి చేస్తారు, ఈ రిజర్వేషన్ అమలు చేసేదానికి పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందడానికి, రాష్ట్రపతి నుండి ఆమోదం పొందడానికి చేయవలసిన కార్యాచరణను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు బనకచర్ల విషయానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీ పెట్టిపిస్తా, ప్రతిపక్షంగా వచ్చి మీరు లెటర్ ఇవ్వండి మీరే అని చెప్పి మాట్లాడారు. అంటే మరి దీని మీద కూడా ఏమన్నా ప్రతిపక్షం తీసుకోవాలి, చొరవ తీసుకోవాలని చెప్పి ఏమన్నా ప్రతిపక్షం చెప్పింది కదా, మీరు బిల్లు పెట్టిరు, బీసీ బిల్లు అసెంబ్లీలో పెట్టిన రోజు ప్రతిపక్షంగా మా పార్టీ అందరు నాయకులందరూ కూడా చెప్పారు, మేము బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, కేంద్రంతో కొట్లాడదాం, ప్రధానమంత్రి కాడికి పోదాం, ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేద్దామని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు అందరూ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నామంటే తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రికి కాడికి తీసుకుపోవాలి, అందరూ కలిసి ఒత్తిడి చేస్తేనే అది అవుతుంది. ఆయన వినకపోతే అవసరం కూడా ధర్నా చేద్దాం, ఆడ సిద్ధం మేము. మీరు బాధ్యత గల ప్రభుత్వంగా మీరు ముందు తీసుకోండి, దానికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు ఖచ్చితంగా మేము పెట్టి తీరుతాం అంటే ఏదో రకంగా పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇంకా జాప్యం చేసేది లేదు, పెడతామనే రీతిలోనే వ్యవహరిస్తూ ఉన్నది. ఇటుపక్క బీసీ సంఘాలు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, అన్ని రోడ్లు ఎక్కుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే 42% రిజర్వేషన్ అమలు తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పి ఇటు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆపే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీసీలకు సంబంధించిన విషయంలో ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారికి ఆ రిజర్వేషన్లు వస్తేనే చాలామంది ప్రజాప్రతినిధులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా చిన్న చిన్న రాజకీయమైన అవకాశాలు వస్తాయి. ఇన్ని రోజులు ఏదో సంక్షేమ పథకాలని అదని ఇదని మభ్యపెట్టి ఓటు బ్యాంకుగా వాడుకోవడం జరిగింది. కాబట్టి 42% రిజర్వేషన్ అమలు అయితేనే మాకు కొంత సమాజంలో గుర్తింపు వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి అనే భావనలో బీసీలు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేజర్ ముఖ్యమైన హామీ కూడా అదే. కాబట్టి తప్పకుండా ఈ 42% ఇన్ని రోజులు వాయిదా వచ్చింది, ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చారు, అది అయిపోయింది. ఇంకా మనకు 3 నెలల సమయం ఉంది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. ఈ 3 నెలల్లో తప్పకుండా ఈ రిజర్వేషన్ల అమలు కోసము ఈ చట్టం ఏదైతే మీరు అసెంబ్లీలో చేసి పంపించిన తీర్మానం ఏదైతుందో ఆ తీర్మానం అమలు కోసం తక్షణమే ఢిల్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకుపోయి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే మన కళ్ళ ముంగడ కనబడదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాదాపు 2 నెలల లోపే అంతా కంప్లీట్ అయింది. కాబట్టి అదొక మన ముంగట అదొకటి సాక్ష్యం ఉంది. కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగానైతే అమలైందో ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కూడా అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకే అనుకుంటే 2 నిమిషాల పని. కాబట్టి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకుపోయి ఒత్తిడి చేయాలి. అట్లా అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ దానికి తోడుగా ఉండి తప్పకుండా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. రైట్, ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అమలు మేము బిల్లు ఆమోదించడం కేంద్రం దగ్గర ఉందనే మాటలు బంద్ చేసి అఖిలపక్ష బృందాన్ని తీసుకొని ఢిల్లీలోకి తీసుకుపోయి కేంద్రం మెడలు వంచి మన 42% రిజర్వేషన్ని సాధించుకోవాలి. ఆ విషయంలో జాప్యం చేయకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం మేజర్గా చూయించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాని మీదనే. కాబట్టి ఈ విషయంలో జాప్యం చేయకుండా అది అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధం కావాలి. లేకుంటే బీసీ సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ సమాజానికి అండదండగా ఉంటుందని చెప్పి కిషోర్ గౌడ్ గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం.